హలో వెరిజాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వీడియో స్టార్ట్ అవుతుంది మహబూబ్ నగర్ నుంచి. షాక్ అయ్యారా? ఏం లేదు, మనకు ట్రైనింగ్ ఉంది. సో 3-4 days ట్రైనింగ్ ఉంటుందంట. సో అందుకే ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చేసాం. ఇక్కడనే ఉంటుంది ఒక 3-4 days. పొద్దున్నే లేచి రెడీ అయిపోయా, వేసుకొని అలవాటు లేదు కానీ ఎప్పుడో కాలేజ్ టైంలో వేసాం. కానీ మ్యాండేటరీ వేసుకోవాలంట పక్క. ఇంకా టిఫిన్ ఏమైనా ఉంటుందో లేదో చూడాలి, కిందికి వెళ్ళి చూసి టిఫిన్ చేసేసైనా వెళ్ళాలి. యాక్చువల్లీ 7:30కి వెళ్ళాలి, బట్ 7:34 అయిపోయింది. ఇన్నే వెళ్దాం కిందికి. రూమ్ చూపిస్తా ఎలా ఉందో. వీళ్ళు వచ్చేసి వేరే బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రైనింగ్కి. వచ్చేసి హాల్, ఇది మా బెడ్రూమ్. ఇక్కడ నా లగేజ్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్. వంట ఏం చేసుకోను కానీ జస్ట్ కిచెన్. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్. వెళ్తున్నాం ఇప్పుడు, కిందికి వెళ్ళి చూపిస్తా. ట్రైనింగ్ ఇక్కడనే ఉంది, కిందనే ఫస్ట్ ఫ్లోర్. మేము ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ట్రైనింగ్ వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. పెళ్లి కష్టాలు ఇవన్నీ, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలు ఇలానే ఉంటాయి. 7:30కి అన్నారు, ఇప్పుడు వరకు తెరవలేదు. సార్ రాలేదేనా మీది. చాయ్ పెట్టుకుందామని వెళ్తే కింద బండి సౌండ్ వచ్చింది. సార్ వచ్చారేమో అని చూడడానికి వెళ్తున్నా. ఇప్పుడు అవతల బిల్డింగ్లో సౌండ్. మేము కూడా సార్ వచ్చేసాడేమో అనుకున్నాం. అవతల బిల్డింగ్లో అది. హాయ్ ఫ్రెండ్స్. అవతల బిల్డింగ్ ఆనే ఉంది. స్పెషల్ టీ పెడుతున్నాడు ఈయన. ఫస్ట్ వాటర్ పోయాలి. సరిపోతాయి. గ్లాస్ నింపి తాగుతావా? ఉప్పు వేయగలవు. టీ పౌడర్ ఏడా? ఇక టీ పౌడర్ లేదు, అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. టీ పౌడర్ లేదు. ఇంటికి వెళ్తున్నాం. టిఫినో టీయో ఏదో ఒకటి చూసుకోవాలి. ఈ ఆఫీస్లో అయితే ఎవరు లేరు, అందరు కలెక్షన్కి వెళ్ళిపోయారు. ఇంకా మాకు ట్రైనింగ్ ఇచ్చే సార్ కూడా రాలేదు ఇప్పటి వరకు. ఆయన వచ్చే వరకు ఏదో ఒకటి చూసుకోవాలి. ఆకలి అవుతుంది, టైం అయిపోయింది, టిఫిన్ చేయాలి కదా. సార్ కోసం మేము అక్కడ ఆఫీస్లో చూస్తుంటే సార్ ఏమో ఇక్కడ వచ్చి టీ తాగుతుండు. సౌండ్ చేయకుండా తాగుతుంటారు. ఇక రిటర్న్ వచ్చేసాం టీ తాగేసి. మనం నోట్స్ తీసుకోవాలి. నోట్స్ అంతా ఉంది, పెన్స్ తీసుకుందాం. చూపిస్తా హాల్ ఎలా ఉందో.
క్లాస్ నడిచింది. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాము. సార్ వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేవారు మంచిగా కొంచెం సేపు టైం పాస్ చేసి మళ్ళీ సార్ రాగానే మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్. నా వాడు అర్థం కావట్లేదు, నేను స్క్రీన్ మీద చూడాలా కెమెరాకి చూడాలా అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే స్క్రీన్ కనిపించదు, స్క్రీన్ చూస్తే కెమెరా కళ్ళు ఇక్కడ తిప్పాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత వీడియో చూసుకుంటే స్క్రీన్ ఇక్కడెక్కడనో చూస్తున్నా, వీడియోలు చూస్తున్నారు అందరూ యూట్యూబ్ ఛానల్ చేసుకొని. చెప్పు. అయిపోయింది, మన బతుక అయిపోయింది. చెక్కేస్తారు, వస్తాయి సార్ వస్తే చెక్కేస్తాడు. ఫస్ట్ మన సంస్థ ఏడ స్టార్ట్ అయిందో కర్ణాటక ఉనిగల్. సో భారతదేశంలో మొట్టమొదటిసారి మనకు కర్ణాటకలో 1997లో స్టార్ట్ చేశారు. సో సెకండ్ టైం ఏడ స్టార్ట్ అయింది అయింతోనా సార్? మీకే తెలియదు, మాకే చెప్తున్నారు. 2010 మహారాష్ట్రలో 2010లో స్టార్ట్ అయింది. దాని తర్వాత చూసుకుంటే చెప్తున్నారు అంతా, మీరు చూడకూడదు చెప్పండి. ఇక్కడ చూసి చెప్పండి, ఎక్కడ చూసి చెప్పేది. అక్కడ చిన్నపిల్లలు చూసినా చెప్తాను, ఇక్కడ చూసి చెప్పు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం. వస్తావద్దా? జస్ట్ ఇందాకే తినేసి బయటకు వచ్చాం. నేను కొంచెం పైకి వచ్చి కూర్చున్నా. ఇక్కడ చూడడానికి మాత్రం భలే ఉంటుంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఏరియా అంటే చాలా ఇష్టం. ఈ మహబూబ్నగర్ సైడ్ మొత్తం గుట్టలు గుట్టలు ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది, మొత్తం గ్రీనరీ. అందుకే పైకి వచ్చా. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఒక అబ్బాయి చనిపోయాడు ఈరోజు. నిన్నే చనిపోయాడు, కానీ ఈరోజు అంత్యక్రియలు. నేను వెళ్ళలేకపోయా. నేను సార్ వాళ్ళకు నిన్నే నాకు తెలిసినప్పుడే కాల్ చేసి అడిగా సార్ వాళ్ళకు. అయితే సార్ వాళ్ళు అన్నారు 4 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో పెళ్ళి, పబ్బాలు, పండుగలు, దినాలు ఏమున్నా వెళ్ళేది ఉండదు, లేదంటే జాబ్ రిజైన్ చేసేయాలి అన్నారు. సో ఇక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా గమ్మునైపోయా. ఇక అప్పుడే సైలెంట్గా అయిపోయా. చాలా గిల్టీగా అనిపిస్తుంది పోలేదేంటి అని, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇక జాబ్ కూడా వదులుకోలేను, అక్కడ వదులుకోలేను, ఎటు కాక మధ్యలో అయిపోయాను. లోపల చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఇంకా ఏం చేయగలను? ఇక ఏదైనా వదులుకోవచ్చు ఎప్పుడన్నా, కానీ ఇలాంటి ఆఖరి చూపులు వదులుకోకూడదు ఎప్పుడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్స్. ఇక ఇది తప్పితే ఇంకోసారి చూడలేం వాళ్ళని. ఆఖరి చూపు చూసుకోకుండా అయిపోయింది. ఇక చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఒక్కడే అబ్బాయి, చిన్న ఏజ్, 12 years బాబు బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు. చాలా బాధగా ఉంది. సర్లే, ఇక మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం, కానీ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాం మొత్తం వ్యూ ఎలా ఉందో. నేను ఇప్పుడు జడ్చర్లలో ఉన్నా. ఇక్కడ మహబూబ్నగర్ ఇక్కడ నుంచి 13-14 kilometers ఉండొచ్చు. అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచే ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. అంటే మా నాన్నమ్మ ఉన్నప్పుడు నేను చిన్నగా ఉండే, ఒక
10 or 11 years మేబీ 10-11 years 10-11 8th 9th అప్పుడు ఆ టైం అంటే నేను 4th 5th ఉన్న టైంలో 4th క్లాస్ 5th క్లాస్ ఉన్న టైంలో ఇక్కడ మేము మా అత్త వాళ్ళు ఇద్దరిని ఇక్కడే ఇచ్చాం. సో మా నాన్నమ్మ అంటే ఉండేవాడిని నేను. మా నాన్న పేరెంట్స్ అక్కడ మహారాష్ట్రలో ఉండేవాళ్ళు. అక్కడ వర్క్ చేస్తూ అక్కడ కూలి పనులు చేసుకునేవాళ్ళు మా వాళ్ళు. మా నాన్నేమో మేస్త్రి పని చేసేది, మా అమ్మ లేబర్ పని. సో నేను ఎక్కువ మా నాన్నమ్మ దగ్గర ఉండేవాడిని. అలా ఎప్పుడంటే అప్పుడు వచ్చేసేవాళ్ళం మేము మెమ్నార్కి. ఎప్పుడంటే అప్పుడు వచ్చేసేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి ఎక్కువ సార్లు ఇక్కడే ఉండేవాళ్ళం. నేను నా చిన్నప్పుడే మా తాత చనిపోయిండు. సో ఇక ఇక్కడే మా అత్త వాళ్ళ దగ్గర, మా చిన్నత్త దగ్గర, పెద్దత్త దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళం నేను మా నాన్నమ్మ. సో అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా ఇష్టం ఈ ఏరియా. అందుకే ఎప్పుడు మహబూబ్నగర్ కానీ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చే ఛాన్స్ దొరికినా నేను వదులుకొని దాన్ని వచ్చేస్తా. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాగానే నాకు మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది, ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి చిన్నప్పుడు. అందుకే కిందికి వెళ్ళి చూద్దాం సార్ వాళ్ళు తిన్నారా ఏంటి. మన వాళ్ళు పడుకున్నారేమో, చూద్దాం. ఇక ఈ గుట్ట బాగుంది కదా. పడుకున్నాడు మనోడు. ఇక్కడ కొంచెం వెదర్ కూల్గా ఉండడం వల్ల బాడీ సపోర్ట్ చేయలేకపోతుంది, ఎలానో అనిపిస్తుంది. నాకు కూడా నిన్న రాగానే కొంచెం లైట్గా లోపల నుంచి ఫీవర్ వస్తున్నట్టు, సర్దైంది, జలుబు అయింది. వాయిస్ అర్థమవుతుంది కదా, కొంచెం జలుబు అయింది. హ్యాండ్కు లాగేస్తుంది, కొంచెం నొప్పులు వేస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి కొంచెం. లోపల ఫీవర్ అయితే కొడుతుంది దపాంచి, కానీ మొత్తం కూల్ ఉంది వెదర్. ఇక్కడ ఇల్లు కడుతురు ఎవరో కొత్తగా. నేనైతే మళ్ళీ వైటీ స్టూడియో ఓపెన్ చేసి మళ్ళీ చూసుకుంటున్నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్లు వచ్చాయి వీడియో మీద, ఈ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఫ్యామిలీ స్టాండర్డ్ ఎప్పుడు చేంజ్ అవుతుందని దాన్నే మళ్ళీ గెలికేస్తున్నా. ఎన్ని వ్యూస్లు వచ్చాయి, ఎన్ని లైక్లు వచ్చాయి, అదే చూస్తున్నా. టైం చేంజ్ అవ్వాలంటే ముందు రావాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పున. సార్ పిలుస్తున్నాడంట, కిందికి వెళ్దాం. సో అయిపోయింది క్లాస్, ఇక రూమ్కి వచ్చేసినాం పైకి. కొంచెం మార్నింగ్ స్నానం చేయలేదు, ఇప్పుడు స్నానం చేస్తా. బయటికి వెళ్ళి కొంచెం షాంపూ తీసుకొస్తా, సోప్ తీసుకొస్తా, స్నానం చేద్దాం. ఇక ఇక్కడ కోసుకోపోయింది, ఇదిగో ఈ కొన కోసుకోపోయింది. బ్లడ్ ఆగిపోతుంది. అమ్మా దెబ్బ తాకితే నవ్వు వస్తుంది. షాట్, బ్లడ్ ఎక్కువ ఉంటుంది కానీ నొప్పేం వేయట్లేదు. నొప్పేం లేదు కానీ బ్లడ్ పోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంటలు వేస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఇక చెక్ చేస్తారు క్లినిక్కి. షాట్, డైరెక్ట్ లోపలికి వెళ్దాం.
డ్రెస్సింగ్ చేయించుకొని రిటర్న్ వచ్చేసా. మండుతుంది కొంచెం. సో మీరు తినేసి పడుకోండి, నేను వీడియో ఎడిట్ చేసుకుంటా. నాకు కొంచెం వర్క్ ఉంది, అది వర్క్ కంప్లీట్ చేసుకొని నేను కూడా పడుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకో.